హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము. సార్, ఫ్యామిలీ ప్లానింగ్ ఓపెన్ లోకి లాప్రోస్కోపిక్ కి మధ్య తేడా ఎలా ఉంటుంది? ఎస్ అమ్మా, ఇది కూడా చాలా మందికి ఒక డౌట్స్ ఉన్నాయి. అసలు లాప్రోస్కోపీ అంటే యాక్చువల్గా దీనిని మెషిన్తో చేసే ఆపరేషను లేకపోతే కరెంట్ ఆపరేషను ఇట్లాగా ఒక వాడుకలోకి వచ్చిందమ్మా. ఓపెన్ మెథడ్ అంటే మీకు తెలిసినట్టు పొట్ట కట్ చేసి చిన్నగా ఓపెన్ చేసి మొత్తం లేయర్ బై లేయర్ ఓపెన్ చేసుకుంటూ ఆ ట్యూబ్స్ని రెండు బయటికి తీసుకొచ్చి దానికి మూటి వేసి కట్ చేస్తాం. అలాగే రెండు సైడ్స్ చేస్తాం. మళ్ళీ లేయర్ బై లేయర్ క్లోజ్ చేసుకుంటాము. చిన్న ఇన్సిషనే, డిపెండ్స్ అపాన్ ద అగైన్ ఎక్స్పీరియన్స్ని బట్టి 2 to 3 సెంటీమీటర్స్ చేస్తాం. అదే ఈ లాప్రోస్కోపీ అనేది కరెంటు మనం లైట్ కోసం వాడతాం అంతే, లోపల లైట్ వేయటానికి. అట్లాగే CO2 ఒక ఎయిర్ క్రియేట్ చేసి లోపల థింగ్స్ అన్నీ క్లియర్గా తెలియటానికి. అయితే లాప్రోస్కోపీ డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఎందుకు అంటే మినిమల్ ఇన్వేసివ్ అంటారు దీన్ని. చిన్న పంక్చర్ చేస్తాము, దాని ద్వారా లైటు ఎయిర్ ఇంజెక్ట్ చేసి లోపల చూసుకుంటూ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆ ట్యూబ్స్ని ఐడెంటిఫై చేసి మనము బ్లాక్ చేస్తున్నాం. సో లాప్రోస్కోపీ డెఫినెట్గా ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ టెక్నిక్, బెటర్ టెక్నిక్, ప్రొవైడెడ్ నేను ఒకటే చెప్తున్నాను, సర్జన్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. అట్లాగే క్లయింట్ మంచి హిస్టరీ తీసుకుని కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉండాలి. బీపీ, షుగర్ ఇట్లాంటివి ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా లాప్రోస్కోపిక్ చేయించుకోవచ్చా? ఎస్ మా, ఇప్పుడు మేము డెఫినెట్గా ప్రతి క్లయింట్కి చెక్ చేస్తాం. రొటీన్గా ప్రీ ఆపరేటివ్గా చెకప్స్ చేస్తాము. బీపీ, షుగర్ కంపల్సరీగా చెక్ చేస్తాము. సో బీపీ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండాలి. అట్లాగే షుగర్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటే మనం ఆపరేషన్ చేయొచ్చు. ఎనీథింగ్ కంట్రోల్లో లేకపోతే మటుకు షుగర్ పెరిగి ఉన్నప్పుడు ఏమైందంటే హీలింగ్ ప్రాబ్లమ్స్ అయితే కట్ చేస్తాం కదా, చిన్న కట్ అయినా కూడా. అట్లాగే సో కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ లేదా డయాబెటిక్స్ కానీ మనం ఈ ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళు మెడిసిన్స్ వాడుకున్నప్పుడు. సో బీపీ, షుగర్ నార్మల్ ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి వీళ్ళ కాంట్రా ఇండికేషన్స్ మెయిన్గా సివియర్ ఆస్థమాటిక్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే మనము హెడ్ లో పొజిషన్లో చేస్తాం. యూట్రస్ విజువలైజ్ కోసము ఎక్కువ ట్రెండ్లిన్బర్గ్ అని పొజిషన్ అంటారు. ఇంటెస్టైన్స్ అన్ని కూడా అనుకోండి. సో హెడ్లో పొజిషన్ వల్ల ఏమవుతుందంటే సివియర్ ఆస్థమా ఉన్న వాళ్ళకి ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇట్స్ ఏ కాంట్రా ఇండికేషన్ అమ్మా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో ఈ ఇద్దరికి ఓపెన్ ట్యూబెక్టమీ చేయొచ్చు. ఈ లాప్రోస్కోపీ మటుకు మనము చేయలేమమ్మా. మిగతా ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నార్మల్ తీసుకొచ్చి చేయొచ్చు. లాప్రోస్కోపిక్ చేయించుకున్న తర్వాత ఎలాంటి డైట్ ఫాలో చేయాలి సార్? ఎస్, యాక్చువల్గా ఎనీ సర్జరీ ఒకప్పుడు ఏమనేది ఈ అలర్జీ, వంకాయ లాంటివి తినకూడదని, అట్లాగే పెసరపప్పు చీంపడుతుందని ఇట్లాగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ వాట్ వీఆర్ అడ్వైజింగ్ టు ద పేషెంట్స్ ఏంటంటే క్లయింట్స్కి అసలు డైట్ రిస్ట్రిక్షన్స్ లేనే లేవు. నెక్స్ట్ డే నుంచి ఎవ్రీథింగ్ దే కెన్ టేక్, నాన్ వెజ్ కానీ ఎవ్రీథింగ్. అయితే చిన్న చిన్న కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అసలు లేవు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాకు చాలా మంచి సమాచారాన్ని అందజేశారు. మా ప్రేక్షకులందరికీ లాప్రోస్కోపీ ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది చాలా బాగా వివరించారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రియల్లీ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయగలిగాను. నేనుగా యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఎంతోమందికి పూర్ ఉమెన్కి సర్వీస్ చేశాను, ఇంకా సర్వీస్ చేయాలా. నీడీ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. సో ఈ విషయంలో నేను నాకు చేతనైనది చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. సో నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే వెరీ ఈజీ టు రిమెంబర్, 9000004423 నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.